రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను నీతో వస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. అబ్బా రారా రారా. అడ్డే 2 రోజుల్లో బాగా కలెక్ట్ చేసే డీటెయిల్స్. చదువు. మరకతమణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకతమణి గూఢచారుల వశమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకతమణి ఇక మందేగా. ఆ 132 మంది చనిపోయారన్నదే, దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే బుచ్చి. అదే ఇప్పుడు ఏం చేద్దాం? రైట్ చెప్తాను రా. వీడి పేరు పాండురంగ, వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరగతమని ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు. రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్. ఏం బుచ్చే, ఇందాకేదో కండిషన్ అన్నా? మల్కేష్ గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళి మనం మీట్ అవుతాం. ఆడినందులో మనం మీట్ అవ్వాలి. రే ఆయన ఆడివుడ్ అంటే బాగోదు. ఆయన ఎంత గొప్పడు తెలుసా? మా పక్కింటి విజయక్క ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి వెళ్తాను లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్ గా చెప్పాడు తెలుసా. ఆయన దగ్గర మనం మరకతమణి మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉందంటే కరెక్ట్ గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రే నేను నువ్వు ఒప్పుకోలేదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలోడు పోజ్ ఒకటి కూర్చా. కానీ ఒకటి, మరగద మనీనే కొట్టేస్తున్నావు అని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి స్వామి. ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం. అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాలపు రాయి అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతాను? కనీసం స్వామి రాయి అంటే అంటే ఆ మరకతమణి కోసమే నా దగ్గరకు వచ్చారనమాట స్వామి. ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే మరకతమణిని ముట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి. అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మిమ్మల్ని కలిసి దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక యంత్రం అయినా మాకు ఇవ్వాలి స్వామి. అదేగా నీ ఫీలింగు? నువ్వు నీ యంత్రమా? విక్రమాదిత్యుడంటే అంత ఆషామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్ లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాం, కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు. ఈ రూమ్ లో 100ల సంఖ్యలో ఆత్మలున్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమీ? రే టైం అవుతుందిరా, త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకోబుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజక్షన్స్ తనే తట్టుకోలేను మావా. ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే ఆత్మైనా నీలో దొరికిపోతుందా? నిమ్మకాయలోనగా దొరికిపోతుంది. బుచ్చే గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్ లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్ గా 1000 సార్లు చెప్పలేను. ఎందుకు భయపడి చేస్తావు? సరే నేనే గుచ్చుకుంటా. బుచ్చే ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ పిలుస్తున్నాడు, తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడో ఒకరిని హే మా మామని పిలిస్తే పోలా? ఎవడారు? అదే చెప్పాను కదా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకతమణిని ముట్టుకొని చచ్చాడని. అవునరా? ఆయన్ని పిలిస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్.
రే ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్ లోనే అవుట్ ఏమో. అంటే నీ మావయ్య అంటున్నావు మరి. రే తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన పిలిస్తే పోలా. ఇక్కడెక్కడ దొరుకుతున్నాడు బేవర్స్ గా. సుబ్బారావు. అర్ధరాత్రి 1 గంట మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు జపించి నాలికని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయని తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మపండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. సార్లు తిరుగుతుందని చెప్పాడు. మూమెంటే లేదు. అయ్యో, మన రామదాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంట్లో ముసలిది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అయ్యో అర్థాంతరంగా పోతున్నా అనుకోలేదు. బుచ్చిగా
హే బుచ్చే, రే బుచ్చే. ఏమైందిరా? ప్యాకెట్ తగ్గించుకోరా. నమస్తేనా? నమస్తే. రామదాసన్నా? చెవుల్లో ఇసుక దూర చచ్చిందే. నిన్న ఎదురు పాత పెట్టాం. మళ్ళీ ఎలా బుచ్చి? బ్రాల్డ్, మన కాడ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయేంటి? ఏందన్నా నన్ను అల్లుడు అంటున్నావు? గొంతు కూడా మారిపోయింది. మారిందా? పెద్దగా మారలేదే. అవునా బాయ్, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మామయ్యనే. పూజలో పిలిచావే ఆ మామయ్యరా? అసలు నమ్మకం తిరగలేదు కదరా. మరెలా మావయ్య? ఎందుకు తిప్పలా? శ్మశానంలో తిప్పబట్టే మీ మామయ్య ఇక్కడికి వచ్చి తెచ్చాడు రా. అర్థగాల? మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసన్ లాంటి మంచి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయ్యో తెలుసా? 3 సార్లు పని కూడా ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారేంటి? లేదా అయితే పక్క నుంచి కూర్చోండి. రండి. ఏంటల్లుడు ఇంకా ఆ ప్రకారమే తిరుగుతున్నావు? కూర్చా. అల్లుడు కూర్చో. ఇంకా కుర్ర చేష్టలు పాలేదు నీకు. ఈడు చిన్నప్పుడు ఏం చేశాడంటే, అంటే నిమ్మకాయలోకి వస్తారనుకున్నావు, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా? అదే లైట్ గా భయపడ్డాం. చూడు, నీకు నేను మామిలాంటి ఏమంటారా? పద చటుకు నెల తెచ్చేసుకుందాం. దేన్ని? అదేరా. రే, నీకు ఇంకా వెలగలేదా? మరకతమణి తీసుకొద్దాం అని చెప్తున్నాడు రా. అందుకే కదా పిలిచాం. మా మావ కత్తిరా. అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా 3 ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదంత పని. అడ్రస్ ఇచ్చావంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగ్? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆత్మలా? అవును బాబు, నలుగురుమే. మాకు అసలు భయం అంటేనే తెలియదు. అందుకనే ఒకేసారి 4 చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ వదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే 3 బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. వాళ్ళు గబాల తీసురా. లూసు 3 బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు. అవి సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారగేరా అంటున్నావు? వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా? మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు, ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తారా? బుచ్చిగా మర్యాద తగ్గుతాంది. గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మారుతున్నాడు చూడు. రే, నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో, మూతి మీద గుచ్చుకో. ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరే వెళ్దాం. ఏంటి శ్మశానానికే? అవును పదండి. ఒరే బుచ్చిగా, ఈడిప్పుడు శవం అయిపోతాడు. చెప్పేదిరా. ఆ కత్తి ఇవ్వండి. ఇదిగోండి.
స్వామి పొడిచింది స్వామి. నవ్వుతారు చూడండి స్వామి, బాగా గిట్టిగా దించండి. బాగుంది స్వామి, కిటకిటలు వస్తున్నాయి. అద్భుతం, అద్భుతం. నిజంగా ఇది ఒక విచిత్రం. విచిత్రమా? బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు. కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది. అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఈ శవానికి ఆకలి వెయ్యదు, నెప్పుండదు, నిద్ర పట్టదు. చూడటానికి మనిషిలా ఉన్నా ఇది ఒక శవం. లెక్చర్ బానే ఉంది స్వామి. ఇదిగో ఇది ఇంకో 3 బాడీలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు, పరిస్థితి చేయిజారిపోయింది. అనవసరంగా దాన్ని నిద్ర లేపారు. ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. ఊరుకోండి స్వామి, ఈయనకి యాక్చువల్గా సీన్ లేదు స్వామి. అలా తీసిపారేయకండి. ఇది మీకు పిల్లదయ్యం లాంటిది. మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్ళదు. బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడి నుంచే కూర్చొని చెప్పండి స్వామి, లేదంటే ఇది మమ్మల్ని చంపేస్తుంది అంతేగా. ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు. వేళాకోళం కాదు. అమావాస్యకి ఇంకా 2 రోజులే ఉంది. జాగ్రత్త. రే ఏమైందిరా? రే తలంతా ఒకలా. తమ్ముడు, ఏంటి దెయ్యం కాలు వచ్చిందా? నీకెందుకు? ఏం లేదు, నేను మీ ఇద్దరు తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను, అంతే. పర్లేదు, తొంగండి. ఏంటి తమ్ముడు, సోపాలేస్తావా? నువ్వు అడిగిన బాడీ నీకు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏ మరకత్పడి మీ ఇద్దరికి అక్కర్లేదా? వద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు. ఏమైందిరా నీకు? మరేంట్రా, అందరూ ఏదో చేసి ఎలా వాళ్ళ సంపాదిస్తున్నారు. మనం చేసిన మొదటి పనులను ఆత్మ నిరుకం చేస్తున్నాం. లేదురా, మీ కష్టం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి, మీకే ప్రాబ్లము లేకుండా శవాలను నేను అరేంజ్ చేస్తాను కదా. ఆ బాబు బుచ్చిగా ఆయన నేసుకుని వచ్చే చెప్తా. ఆయన్ని ఎత్తుకురావాలా? నీకేమన్నా పిచ్చా? నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకురమ్మంటావు? ఆడు చచ్చిపోయి 1 గంట అయింది. మీకెలా తెలుసు? సచ్చిందేవడో సాగుపోయేదేవడో నాకు బాగా తెలుసు. నేను చెప్పిన చోట బండాపు ఎత్తుకు రమ్మన్నాడు, ఎత్తుకొచ్చాయి అంతే. రే రారా. రే బుచ్చిగా సవాలంటే చిన్నప్పటి నుంచి భయం రా. ఏంటి ఎదవా, పక్కనుండ్రా బుచ్చిగా. ఏంటని అడుగుతుంటే మాట్లాడవే? ఏంటయ్యా? శాంతి మారిపోయిందన్నా. నువ్వు రాఘవే మనోడుగా. మీ తాతకు రోషం ఎక్కువే. నిద్రలో ఉండగానే తీసుకెళ్ళిపోండి. వచ్చేయండి. నువ్వు రాఘవయ్య కొడుకువే కదా? కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు. నువ్వు మనిషివి కాదురా, శవానివి. 2019 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ. అవును,
ఏంటా డేటు? అదేం లేదు తమ్ముడు, నన్ను తిట్టాడు కదా, ఆడు సాగుపోయే డేట్ చెప్పా అంతే. మరి బుచ్చిగా నీ డేట్ చెప్పమంటావు ఏంటి? నా బుజ్జి కదా. ఆడెందుకు తిడతారా? ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ బాడీ. అవును, కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు. కాపాడుతున్నా. విధిని ఎవ్వడూ మార్చలేడురా. వెనకాల ఫాలో అయితే చాలు, ఆడి సావు ఆడు చేస్తాడు. వీళ్ళని చూసారా ఎంతమంది వాళ్ళ సావు వాళ్ళు ఎత్తుకుంటున్నారా? బండి తీయండి. స్లోగా వెళ్ళరా, డౌట్ వస్తుంది. స్లో చేయి. ఇక్కడే ఆపండి. త్వరగా పడితే పైకి పోయాడు, పట్టుకొచ్చేయండి. మూడే కావాలా? ఈ 2 బాటిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. చావు కొడుతున్నాను. ఈ 2 బాటిల్తో పోలీసులు పట్టుకుంటే మాకు ఊరే. నీ గురించి కోర్టులో చెప్పిన ఎవరు నమ్మరు. నీతో చెప్. ఏంటి? ఆగు. అక్కడుంది. రారా. ఓ ఒక్క నిమిషం. అది ఇప్పుడు పండి.